నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను కృష్ణ. స్వార్థాన్ని పక్కన పెట్టి సేవాభావంతో ముందుకొస్తేనే మెరుగైన సమాజం సాకారం అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ అన్నారు. తల్లిదండ్రులను, గురువుల పట్ల భక్తి, గౌరవం పెంచుకోవాలన్నారు. స్నేహితులతో నిజాయితీగా ఉంటూ జీవితాంతం స్నేహం కొనసాగేలా ప్రవర్తించాలని సూచించారు. నగరంలోని వెటర్నరీ కాలనీ వెన్యూ ఫంక్షన్ హాల్ నందు సేవా భారతి ఆధ్వర్యంలో బాలమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, గౌరవ అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య ఎంతో కీలకం, అది భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, గౌరవం పెంచుకోవాలన్నారు. స్నేహితులతో నిజాయితీగా ఉంటూ జీవితాంతం స్నేహం కొనసాగేలా ప్రవర్తించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్లు, టీవీలను విద్యార్థులు మంచి పనులకే వినియోగించుకోవాలన్నారు. విద్య ద్వారా పేదరికాన్ని జయించవచ్చని ఏపీజే అబ్దుల్ కలాం నిరూపించి రాష్ట్రపతి అయ్యారని తెలియజేశారు. టీఎంకనే వ్యక్తి మోదీ దేశ ప్రధాని స్థాయికి ఎదిగితే గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చిత్తశుద్ధితో కష్టపడి రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ నగరంలోని బస్తీల్లో, మారుమూల ప్రాంతాల్లో నివసించే పేద పిల్లలకు విద్యాభ్యాసంలో సామాజిక, సాంస్కృతిక అంశాల్లో సేవా భారతి తర్ఫీదు ఇవ్వడం అభినందనీయమన్నారు. అన్ని దానాలలో విద్యాదానమే గొప్పదని భావించి సేవా భారతి చేసే శ్రమదానం చాలా హర్షణీయమని చెప్పారు. యువత మాదక ద్రవ్యాల జోలికి పోకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. సేవా భారతికి సుజనా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. ఈనాటి పిల్లలే రేపటి ఈ దేశ భావి భారత పౌరులు. ఆ భావి భారత పౌరులకు మంచి విద్య అందించి ఎటువంటి కుసంస్కారాలకు, చెడు అలవాట్లకు అలవాటు పడకుండా వారిలో ఒక మంచి సంస్కారాన్ని నింపి మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను వారసత్వంగా కొనసాగించేలా వారిలో మార్పు తీసుకొచ్చి ఈ బాలల భవిష్యత్తును మన దేశ భవిష్యత్తు కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరు. ఆ విధంగా విద్యార్థులలో సంస్కారాన్ని పెంచడానికి, విద్యాభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ఈ సేవా భారతి సంస్థ కృషి ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసించవలసిన విషయం. ఇప్పుడు మేధదానం, ధనదానం, శ్రమదానం, నా ఉద్దేశ ప్రకారం అన్నింటిలో కల్లా శ్రమదానం చాలా గొప్పది. ఈ సేవా భారతిలో చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రమదానంతో 1990 నుంచి చేస్తూ ఉన్నారు ఈ సేవా భారతి విజయవాడ వింటూ. డెఫినెట్గా వాళ్ళని ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉంది. సభాముఖంగా అభినందిస్తూ, ఇక్కడ చాలామందికి ఏంటంటే ఇప్పుడే నేను వాసు గారితో మాట్లాడుతూ పిల్లలకి సౌకర్యాలు లేక, ఎందుకంటే ఆ స్కూళ్ళల్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, మౌలిక సదుపాయాలు లేవు, టీచర్స్ ఉండరు. వాటన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్యూషన్ ద్వారా వాళ్ళని కొంత విద్య బోధిస్తూ మన భారత సంస్కృతి, సాంప్రదాయాలు చెబుతూ భారత మాతను కాపాడటానికి వీళ్ళే కాబట్టి రేపు పొద్దున సక్సెషన్ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే ప్రతి ఆస్తులకే కాదు, భారతదేశాన్ని కాపాడుకోవాలంటే కూడా రాజకీయవేత్తలు కూడా చక్కగా మన సక్సెషన్ నాయకుల్ని కులాలకి, మతాలకి అతీతంగా సమర్థత, సామర్థ్యం క్రియేట్ చేసి, అంటే కెపాసిటీ బిల్డింగ్ అనేది చేస్తేనే మన భారతదేశం సేఫ్గా ఉంటుందనేది నా యొక్క ఉద్దేశం. సృజనాత్మక విద్యా బోధనతో విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న శ్రీకాకుళం జిల్లా టీచర్ కూర్మాన అరుణకుమారిని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలతో మాత్రమే కాకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలు రూపొందించడం,
పాఠాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయడం, వర్కింగ్ మోడల్స్ ద్వారా ప్రాక్టికల్ అవగాహన కల్పించడం, పిల్లలతో ప్రత్యక్ష కార్యకలాపాలు చేయించడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. సృజనాత్మక విద్యాబోధనతో విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న శ్రీకాకుళం జిల్లా టీచర్ కూర్మాన అరుణకుమార్ని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. సిగడా మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న అరుణకుమారి వినూత్న పద్ధతులతో పాఠాలను బోధిస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ పెట్టారు. అరుణకుమారి టీచర్ సంప్రదాయ బోధనకు భిన్నంగా సృజనాత్మక పద్ధతులను అనుసరిస్తున్నారని మెచ్చుకున్నారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలతో మాత్రమే కాకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలు రూపొందించడం, పాఠాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయడం, వర్కింగ్ మోడల్స్ ద్వారా ప్రాక్టికల్ అవగాహన కల్పించడం, పిల్లలతో ప్రత్యక్ష కార్యకలాపాలు చేయించడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ విధానం వల్ల విద్యార్థులు సులభంగా పాఠాలను అర్థం చేసుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చిన్న తరగతుల పిల్లలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతోందని చెప్పుకొచ్చారు. గ్యారంటీడ్ FLN ప్రోగ్రాం రాష్ట్ర జాతీయ స్థాయి విద్యా శిక్షణలో KRPగా, మాడ్యూల్ రచయితగా, ఈ కంటెంట్ సృష్టికర్తగా అరుణకుమారి టీచర్ ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆధునిక సృజనాత్మక బోధన సాధ్యమేనని ఈ టీచర్ నిరూపించారని తెలిపారు. పరిమిత వనరులతో కూడా నాణ్యమైన విద్య అందించవచ్చని ఆమె చూపించారన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, పాఠశాలపై ఆసక్తి కల్పించడం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అరుణకుమారి టీచర్ గ్యారంటీడ్ FLN ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్కు దూసుకువెళ్లిన మన భారత క్రికెట్ జట్టుకు హోంమంత్రి వంగలపూడి అనిత హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్పై జరిగిన కీలక పోరులో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో భారత్ను గెలిపించిన సంజు శాంసన్ ప్రదర్శన దేశానికే గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో సెమీఫైనల్లోనూ రాణించి ప్రపంచ కప్ను గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంతం నేలపాళ్ల నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారులు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. అమరావతిలో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మొత్తం 4026 ఇళ్లకు అంతర్గత పనులు జరుగుతున్నాయన్నారు. వర్షాల వల్ల గత నవంబర్ వరకు పనులు జరగలేదు అన్నారు. అమరావతిలో ప్రైవేట్ సంస్థల నిర్మాణ పనులు కూడా చాలా వరకు జరుగుతున్నాయని తెలియజేశారు. టార్గెట్ ప్రకారం పనులు చేయకపోవడంపై షాపూర్జీ, పల్లోన్జీ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నామని మంత్రి చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో 2001లో కొన్న 60 సెంట్ల నా సొంత స్థలం కూడా పోయిందన్నారు. వైసీపీ నా మీద కూడా అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. విజయవాడ సమీపంలో ఈడుపు గల్లులో ఉన్న నా స్థలం గుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తోందన్నారు. మా వాళ్లు బిల్డింగ్ నిర్మాణం కోసం వెళ్తే CRDA వాళ్ళు మీ స్థలం లేదని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసుంది కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో అధికారుల భవనాలకు సంబంధించి ఈరోజు గ్రూప్ డి అంటే టైప్ 1, టైప్ 2 మరియు క్లాస్ 4 గెజిటెడ్ ఆఫీసర్సు, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వాడు చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత MEP వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, STP, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. ఈ యొక్క బిల్డింగ్ సర్స్ అన్నీ 2014-19లో స్టార్ట్ చేసినవి. అయితే
గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక్క వర్క్ కూడా చేయలే. పాపం ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా. ఏది బ్యాలెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటిని తీసేవాని లేదు, క్యాన్సిల్ చేయలేదు. అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్నికల్ కమిటీ అధికారులతో వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు ఇష్యూస్ రాకుండా అవన్నీ సాల్వ్ చేసి వాటిని అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి తర్వాత మళ్ళా టెండర్లు పిలవటం జరిగింది. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాలలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన సహాయం చేసేందుకు గాను గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసి స్థానికంగా ఉన్న తెలుగు కుటుంబాల సహకారంతో తాత్కాలిక వసతి, భద్రత మరియు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తూ కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి తెలియజేశారు. స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ వివరాలను క్రింది ఏపీ ఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ 086323400678, వాట్సాప్ నంబర్ 918500027678 నెంబర్లకు తెలియజేయవచ్చని, ఈమెయిల్ helpline@apnrts.com లకు అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు వెంటనే సంప్రదించి సహాయం పొందాల్సిందిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీలకు 2 పర్యాయాలు జీతాలు పెంచడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పసిపిల్లలను సాకడంలో వారు చూపించే ఓర్పు, ప్రతిభకు వారికి అనేక విధాలుగా సహాయం చేయాలని ఆలోచించింది కూడా చంద్రబాబే అని పేర్కొన్నారు. చంద్రబాబు ఆలోచనలలో అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక స్థానం ఉందని, వేతనాలు పెంచే ఆలోచనలో కూడా ఉన్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ మాచవరంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయం ఉపాధి నిమిత్తం పేదలకు తోపుడు బండ్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల విధ్వంసకర పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని చెప్పారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఈ రాష్ట్రం ఎదుర్కొంటుందని, వాటిని గాడిలో పెడుతూ సరిచేసుకుంటూ వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంగన్వాడీలకు మంచి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలియజేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళలకు అనేక మెరుగైన కార్యక్రమాలను ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుందని తెలియజేశారు. డ్వాక్రా మహిళలకు పిల్లల చదువులకు ఉపయోగపడే విధంగా రుణాల వడ్డీ రేట్లపై మార్పులు చేసి ప్రకటించనున్నారని తెలిపారు. మహిళా భద్రతా వారోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. మహిళలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. ఈ వారం రోజుల పాటు మహిళల యొక్క చైతన్యానికి, మహిళల భద్రత కోసం మహిళల్ని చట్టం ప్రకారం ఏ విధంగా కాపాడుకోవాలనే దాంట్లోనూ రానున్న రోజుల్లో రాజకీయాల్లో కూడా శాసనసభ, పార్లమెంట్లో కూడా 33% ఇవ్వడానికి కూడా, ప్రతి 100 సీట్లో 33 సీట్లు మహిళలు ఇవ్వడానికి కూడా నిర్ణయం జరిగింది. అందువలన ఈ యొక్క మహిళా వారోత్సవాల భద్రతా వారోత్సవాల సందర్భంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
మహిళలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నిత్యం అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మహిళలకి డ్వాక్రా గ్రూపుల ద్వారా ఒక భద్రతని, ఆర్థికంగా స్వేచ్ఛని కూడా ఏర్పాటు చేసింది. ఇవాళ బ్యాంకులకు వెళ్ళి లక్షలాది రూపాయల లావాదేవీలు చేస్తూ ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళందరి యొక్క సహనాన్ని తెలుసుకున్న వ్యక్తిగా, వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకున్న వ్యక్తిగా వాళ్ళ అభివృద్ధిలో తీసుకురావడానికి డ్వాక్రా గ్రూపుల ద్వారా ముందుకు వెళ్ళారు. అది సక్సెస్ అయింది. ఇవాళ అనేక మంది డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళ పిల్లల చదువులకి అనేక రకాలుగా వ్యాపారాలకి ఉపయోగించుకుంటూ ఉన్నారు. అందువల్ల మరొకసారి ఈ మహిళా భద్రతా వారోత్సవాల సందర్భంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాను రోజులు మళ్ళీ మంచి రోజులు రాబోతా ఉన్నాయని కూడా తెలియజేస్తాం. ఈరోజు ఉదయం 2వ డివిజన్లోకి మన ప్రియతమ నాయకులు గద్దె రామ్మోహన్ గారు ఇచ్చేయడం జరిగిందండి. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ యొక్క లక్ష్యాన్ని దిశగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు స్థిరపడటం కోసం అది తోపుడు బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ బండి కానివ్వండి, ఇస్త్రీ పెట్టి కానివ్వండి, వడ్డీ కొట్లు కానివ్వండి, అట్లాగే ప్లాట్ఫారం రిక్షాలు కానివ్వండి, పేద ప్రజలు వాళ్ళ యొక్క కుటుంబ పోషణ నిమిత్తం అదనంగా మరొక పోషణగా ఉండి అది ఇంకొక స్థిరత్వమైన కావాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు స్థిరపడాలనే విధంగా గద్దె రామ్మోహన్ గారు సొంత నిధులతో ఈరోజు మా 2వ డివిజన్లో ఒక తోపుడు బండి, ఒక బడ్డీ కొట్టు సుమారు 47,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి వస్తువుల్ని కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి నెక్కువారి తోపుడు మన టిఫిన్ బళ్ళ కార్యక్రమంలో మా డివిజన్లో 3 ఇవ్వడం జరిగిందండి. 2,10,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి టిఫిన్ బళ్ళని ఇవ్వడం కూడా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్హెచ్జి మహిళలతో పాటు ప్రతి మహిళ ఎంటర్ప్రెన్యూర్గా మారి ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్, ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య అన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడతాయన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో మార్చి 2వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు 5 రోజుల పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందే 45 మంది మహిళలతో ప్రత్యేక బస్సు ఆదివారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి బయలుదేరింది. హైదరాబాద్ ఎన్ఐఆర్డీకి బయలుదేరిన ఈ బస్సుకు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య స్థానిక నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్ఐఆర్డీలో 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా 5 రోజులు శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన 45 మంది ఎస్హెచ్జి మహిళలకు మష్రూమ్స్, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ విధానంపై శిక్షణ ఇస్తారు. ఎన్టీఆర్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గాలైన నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలకు చెందిన 45 మంది ఎస్హెచ్జి మహిళలను ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు పంపించడం జరిగింది. మష్రూమ్స్, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ విధానంపై శిక్షణ తరగతులు హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా కొండపల్లి చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ కృషి వల్ల ఎస్హెచ్జి మహిళల జీవితాల్లో వారి జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు చక్కని అవకాశం లభించిందన్నారు. గత ఏడాది కాలం నుంచి ఎంపీ కేశినేని శివనాథ్ సుమారు 500 మహిళలకు ఎన్ఐఆర్డీలో పలు స్వయం ఉపాధిగా చేసుకుని పలు ఉత్పత్తుల తయారీకి సంబంధించి శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నారని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడతాయన్నారు. మష్రూమ్స్, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ వంటి ఉపాధి అవకాశాలు గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గంగా మారుతాయని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మాట్లాడుతూ మహిళల సాధికారత, స్వయం సమృద్ధి సాధించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో కేశినేని ఫౌండేషన్ ఎస్హెచ్జి మహిళలకు చేయూతగా నిలుస్తోందన్నారు. ఇంటికి ఒక పారిశ్రామిక ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయానికి ఎంపీ కేశినేని శివనాథ్ ఆచరణలో పెట్టాడని కొనియాడారు. మన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలన్నీ పుణికిపుచ్చుకున్న మన ప్రీతం నాయకులు కేశినేని చిన్ని గారు నా వంతు సాయంగా నా పార్లమెంటు నియోజకవర్గంలో నేను ఏం చేయాలి, వీళ్ళని నా పార్లమెంట్లో ఉండేవాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలని చెప్పనే ఆలోచనతో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డి వీళ్ళిద్దరూ సంయుక్త ఆధ్వర్యంలో
ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని, ఇలా ట్రైనింగ్ సెంటర్లని ఎన్నో విడతలుగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు దరిదాపు 450 దాకా పైచిలుకు మందిని తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ మష్రూమ్స్ అను ఆ తర్వాత హోమ్ బేస్డ్ ఫుడ్స్ మీద ఇవాళ ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి. అలాగే కేసినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇలాంటి మంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో కేసినేని ఫౌండేషన్ NIRD సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇప్పటికీ NTR జిల్లా యొక్క 7 నియోజకవర్గాల్లో దగ్గర 450 మందికి ట్రైనింగ్ ఇప్పించుకుంటారు. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ఆచరణలో పెట్టిన వ్యక్తి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్. ఈ రోజున శివనాథ్ గారు సొంత నిధులతో ఎస్సీ వర్గీకరణ పోరులో అసూలు బాసిన మాదిగ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పరసా కృష్ణ నేతృత్వంలో సికామణి సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాదిగలు వారి వాటా సాధించుకున్నారంటే వారి త్యాగ ఫలితమే కారణమని MRPS నేతలు అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పరసా కృష్ణ నేతృత్వంలో శిఖామణి సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా MRPS MSP జాతీయ నాయకులు మందా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధనలో భాగంగా మార్చి 1న MRPS కార్యకర్తలు హైదరాబాద్లో అసువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరిగిందని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు వారి వాటా సాధించుకుంటున్నారంటే వారి త్యాగ ఫలితమే కారణమని అన్నారు. అనంతరం MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెళ్ల ఎలిసా మాదిగ మాట్లాడుతూ మార్చి 1న దేశవ్యాప్తంగా మాదిగ అమరవీరుల దినోత్సవం జరుగుతోందని వెల్లడించారు. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధ్యమైందని చెప్పారు. రిజర్వేషన్ వర్గీకరణ జరిగాయంటే అందుకు అమరవీరుల త్యాగ ఫలితం కారణమని అన్నారు. 2024లో వర్గీకరణకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగ అమరవీరుల దినోత్సవంగా MRPS అధిష్టానం నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనలో భాగంగా మరి మార్చి 1నే సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ అనే MRPS కార్యకర్తలు హైదరాబాదులోని గాంధీ భవన్లో మరి ప్రాణార్పణ చేసుకోవటం జరిగింది. ఈ మార్చి 1నే మాదిగ అమరవీరుల దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. ఈ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను ABCDలుగా వర్గీకరించుకోవటం జరిగింది. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగలు విద్యా ఉద్యోగ రంగాలలో వారి వాటా వారు సాధించుకుంటున్నారంటే మాదిగ అమరవీరుల త్యాగమే. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈరోజు మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల దినోత్సవంగా MRPS దేశమంతా కూడా అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. MRPS ఉద్యమం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ప్రారంభమై 1994లో ప్రారంభమైతే ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఎంతోమంది ఆయన నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటం చేశారు. పోరాట ఫలితం ఈరోజు రిజర్వేషన్ల వర్గీకరణ జరిగినాయి. ఆనాడు గత 30 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పోరాటాలు చేసి అసూలు బాశారు. అందులో భాగంగానే ఆనాడు గాంధీ భవన్ ఘటనలో దామోదర మాదిగ, సురేంద్ర మాదిగ, మహేష్ మాదిగ, ఆ తర్వాత భారతక్క కానివ్వండి, పెద్దాడ ప్రకాశ్రావు గారు కానివ్వండి, డాక్టర్ సుబ్బారావు గారు కానివ్వండి, ఇలాగా ఎంతోమంది రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటాలు చేసి అసూలు బాశారు. వారందరి కోసం కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం MRPS మరియు అనుబంధ సంఘాల నాయకత్వ ఆధ్వర్యంలో జరుపుకుంటూ ఉన్నాం.
చేసినటువంటి నా తోటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా పేరు పరస కృష్ణ మాదిగ, మొగలరాజపురం ఉండే మాది. ఈ కార్యక్రమానికి అన్నగారు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరినీ స్మరించుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేరళను కేరళం అని మార్చినట్లే ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలని ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదు, ఉత్తరప్రదేశ్ ఎలానో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులో లేదు. తమిళనాడులా తెలుగునాడు అని మార్చేందుకు మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రయత్నించారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనలోనూ ఉంటే మన బతుకులు కూడా మారతాయని చెప్పుకొచ్చారు. కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చినాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొమరవోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం దత్తత ఆలయమైన శ్రీ అమరలింగేశ్వర దుర్గా నాగేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ విశ్వాసనామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరు మండలంలోని కొమరవోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం దత్తత ఆలయమైన శ్రీ అమరలింగేశ్వర దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. ఉదయం నిత్యోపాసన, బలిహరణ కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం జగజ్యోతి వెలిగించిన అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీన నాయక్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య మంగళ వాయిద్యాల వేదికగా స్వామివారు అమ్మవార్ల కళ్యాణాన్ని అర్చక బృందం కమనీయంగా జరిపించారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రమాదేవి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం హేంద్రాయ నమః స్వాహా, ఓం ఓం శుభవత్రాయ నమః స్వాహా, ఓం మహాం శాంతినికేతనాయ నమః, ఓం మహాం శాంతికరాయ నమః, ఓం మహాం విద్యాకరాయ నమః, ఓం మహాం నిరుష్ఠారాయ నమః, ఓం మహాం ఈశానమూర్ధే నమః, ఓం మహాం సర్వయోగరాయ నమః, ఓం మహాం ఘోరహృదయాయ నమః, ఓం మహాం వామదేవ దుష్టాయ నమః, ఓం మహాం సద్యోజాతమూర్తయే నమః, ఓం మహాం హృదయాయ నమః, ఓం మహాం సరసే నమః, ఓం మహాం సుధాజీ నమః, ఓం మహాం నేత్రాయ నమః, ఓం మహాం నేత్రేభ్యో నమః, ఓం మహాం సదాశివాయ నమః. ఉత్తిష్ఠन्तు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ. అక్షరవాసం చూసి కృష్ణా జిల్లా మచిలీపట్నం గోపవాణిపాలెంలో మంగళ వాయిద్యాలు, వేద పండితులు, వేద మంత్రోచ్చరణల నడుమ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. చిన్నజీయర్ స్వామి ఆదేశానుసారం ప్రతి నెల మా సొంత వ్యయంతో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కొట్టే మోహన్, మైథిలి దంపతులు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ రోడ్ గోపువానిపాలెం డాబాల సెంటర్ల వద్ద కొలువై ఉన్న శ్రీ విజయ కోదండ రామాలయంలో సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి ఆదేశానుసారం కొట్టే మోహన్, మైథిలి దంపతులు ప్రతి నెల తమ సొంత వ్యయంతో రాములవారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణ ఘట్టం భక్తులను పరవశింపజేసింది. చుట్టుపక్కల ప్రాంతాలు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీరాముడు ఆజ్ఞ మేరకు ప్రతి నెల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని తమకెంతో ఆనందంగా ఉందని కొట్టే మోహన్, మైథిలి దంపతులు చెబుతున్నారు.
రామ కళ్యాణ భోగమి రామ కళ్యాణ వైభోగమి భక్త జన పరిపాల హరిత శరజాన భుక్తి మూర్తి లీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమి రామ కళ్యాణ వైభోగమి. జై శ్రీరామ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.